హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వసంత నవరాత్రుల్లో లలితాదేవికి కుంకుమార్చన ఎలా చేయాలనే దాని గురించి ఒక 3 నియమాలైతే ఉన్నాయండి. ఆ 3 నియమాలు నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ముందుగా వసంత నవరాత్రులు అంటే ఏమిటి? చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయండి. మనకు తెలుగు నెలల ప్రకారం చైత్రమాసం అనేది మొదటి నెల. ఈ నెల మొదటి రోజున తెలుగు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఉగాదినైతే జరుపుకుంటూ ఉంటాము. అయితే చైత్రమాసం నుంచి వసంత ఋతువు అయితే వస్తుంది కనుక ఈ నవరాత్రులని వసంత నవరాత్రులు అంటారు. లేదా చైత్రమాసం మొదటి నెల కాబట్టి ఈ నవరాత్రులని చైత్ర నవరాత్రులు అని కూడా అంటారండి. అలాగే రామ నవరాత్రులు అని కూడా అంటారు. ఎందుకు రామ నవరాత్రులు అంటారంటే రాములు వారు అమ్మవారి గర్భంలో చివరిగా ఉన్న 9 రోజులు కాబట్టి ఈ నవరాత్రుల్ని రామ నవరాత్రులు అని కూడా అంటారు. ఈ నవరాత్రులలో ముఖ్యంగా మనం లలితాదేవిని అయితే పూజిస్తూ ఉంటామండి. నవరాత్రులు విశిష్టత ఏమిటి అంటే మనము ఈ నవరాత్రులు అంటే ఈ 9 రోజులు కూడా మనం అమ్మవారికి కుంకుమార్చన అయితే చేస్తాము. కుంకుమార్చన చేసేటప్పుడు మనం పాటించవలసిన 3 నియమాలైతే ఉంటాయండి. అంటే నవరాత్రుల్లో కుంకుమ పూజ ఎలా చేయాలి అనే దాని గురించి అయితే మనం ముందుగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వసంత నవరాత్రుల్లో మనం పూజించే దేవత లలితాదేవి. సాధారణంగా నవరాత్రులలో లలితా సహస్రనామాన్ని అందరూ పఠిస్తూ ఉంటారు. అలాగే కుంకుమార్చన చేసేవాళ్ళు 1000 సార్లు కుంకుమ వేయాలా అంటే కుంకుమ పూజ చేయడానికి ముఖ్యంగా 3 నియమాలైతే ఉంటాయి. నామాల రూపంలో లలితా సహస్రనామ పారాయణం చేస్తే అప్పుడు 1000 నామాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క నామానికి ఒక్కొక్కసారి కుంకుమ వేస్తే అది 1000 సార్లయితే అవుతుంది. ఇలా చేయటం కూడా చాలా శ్రేష్టమండి. అయితే ఇలా చేయలేని వాళ్ళు రెండవది నియమం ఏమిటంటే స్తోత్రాల రూపంలో చదివితే అందులో దాదాపు 183 శ్లోకాలైతే ఉంటాయి. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్కసారి కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఇంకో మూడవది పాటించవలసిన నియమం ఏమిటి అంటే ఒక్కొక్క శ్లోకంలో 2 పాదాలైతే ఉంటాయండి. అప్పుడు మొదటిసారి పాదం చేసినప్పుడు ఒకసారి, రెండవసారి పాదం చదివినప్పుడు ఒకసారి ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల 365 సార్లు చేసినట్లు అవుతుంది. ఈ 3 నియమాల్లో ఏ మార్గాన్ని ఆచరించైనా సరే మనము ఈ లలిత నవరాత్రుల్లో కానీ, ఏ నవరాత్రుల్లో అయినా కూడా కుంకుమ పూజనైతే చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియో ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకొస్తుంది.